దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారికి ప్రభువైన యేసు నామములో నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ సమయములో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించబడకుండా ఆ పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభు, నీ దివ్యమైన సన్నిధిలో మేము నీ సన్నిధికి రాగలిగినామంటే అది నీ కేవలం నీ కృప, నీ ప్రేరేపణ, నీ నామానికి మహిమ చెల్లించే విధంగా మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన అయా వాతావరణాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభు, మాతో పాటు సకల క్రైస్తవులందరూ నీ సన్నిధిలో నీ పాదపీఠంలో ఇదివరకే ఉదయకాలం నుంచి పెందలకడ నుంచి చీకటి ఉండగానే ప్రభు సమకూర్చబడుతూ ఉన్నారని నమ్ముచున్నానయ్యా. నువ్వు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, నీతో అనుబంధము కలిగే విధమైన జీవితము, అదే మా క్షేమము తండ్రి. నువ్వు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధులు ఏమాత్రము తండ్రి దుష్ప్రభావంలో పడిపోకుండా కాపాడబడతారు. పరిశుద్ధులను నేను కుళ్ళు పట్టనివ్వని నీ వాక్యము సెలవిచ్చుకున్నది అయ్యా. మేము సమాజంలో నశించిపోయే వారుగా ఉన్న మమ్మలను ప్రేమించి రక్షించి నీ కృపలో భద్రపరచుటకు మా పట్ల నీకున్న అపారమైన ప్రేమ తెలియజేయబడుతుందయ్యా. అమరమైన నీ ప్రేమ అమరత్వంగా మా జీవితంలో కలగజేస్తున్నాం. విడవక మరొక శాశ్వతమైన కృపను బట్టి అయ్యా మమ్మల్ని సమకూరుస్తున్నాం. మేము ఏమాత్రము అయ్యా పడిపోకుండా, ఏమాత్రము కుళ్ళబడ్డాం అయ్యా. ఈ సమాజంలో కుళ్ళిపోయిన సమాజంలో దిగు ప్రభువా, మేము గొప్పగా నశించిపోకుండా కాపాడబడుటకు ప్రతి ఆదివారం సమకూర్చేది మమ్మల్ని ఖరాబు కాకుండా చూసుకోవటానికి నీ ప్రేమ చూపిస్తున్నామయ్యా. నీ గొప్ప ఆయా స్తోత్రము తండ్రి ప్రభువా, సంరక్షణ చూపిస్తున్నాం, నీ కాపుదలు చూపిస్తున్నాం, నీ సహాయంను బట్టి వందనాలు తండ్రి. నీ నామానికి మహిమగా మరొక మారుగా మా జీవితాలను నీకు ప్రభు స్తోత్రం తండ్రి. వాక్యములో అయా మమ్మల్ని సవరించుకొని నీతో అనుబంధము కలిగే ఆత్మీయ జీవితంలో నిలబడుటకు మాకు పరిశుద్ధత కలగజేయమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకుని మరుగుపరుచుకొని నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి అయ్యా నువ్వు మాతో మాట్లాడమని, నీ అభిషేకం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన వందనాలు. నీ సేవకుని అభిషేకం ద్వారా అందరితో ప్రభు నాతో సంధిస్తామని, అనగా ప్రభు నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని తాకుతామని నమ్ముతున్నాం. నీ కృప నియంత్రణగాక. ఈ వారంలో ఉన్న అంటుకున్న కలుషిషమంతా తొలగిపోయే విధంగా మాతో మాట్లాడమయ్యా. ప్రభు స్తోత్రము తను చూస్తున్నవారు, చూడబోతున్నవారు స్థానికంగా అయ్యా నీ సన్నిధిలో చేరిన బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ స్వరములో అయ్యా మా జీవితానికి ధన్యకరం ఉంది అయ్యా. నీ స్వరములో పరిశుద్ధత ఉంది. నీ స్వరములో మమ్మల్ని సంస్కరించే అనుగ్రహం ఉందయ్యా. అది పొందుటకు మాలో విశ్వాసమును, మాలో భయభక్తులను కలగజేసి నీతో అనుబంధముగా స్థిరపరిచే ఆ అనుగ్రహం నడిపిస్తామని నమ్ముచ్చు. నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. హల్లెలూయా. అందుకొరకే మూలవాక్యం ఏముంది? 9వ అధ్యాయము 22వ వచనం. అంటే 21 నుంచి వెళ్ళి అది రిపీట్ అయ్యి 22కు ముగింపబడుతుంది. అందుకోసం మరియు అంటే లింక్ పెట్టాడనమాట. 21కి 22కు చదవండి. 21, 22 రెండు కలిపి అదే విధముగా ప్రైజ్ ది లార్డ్. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను ఆ రక్తము చేత శుద్ధి చేయబడుననియు
రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదనియో సామాన్యంగా చెప్పవచ్చును. ప్రియా దేవుని బిడ్డలారా, హెబ్రీ కారుడు చెబుతున్న మాట, ధర్మశాస్త్రము ప్రకారంగా సామాన్యంగా ప్రతి వస్తువును వ్యక్తులను పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడితేనే, ప్రోక్షపడితేనే పరిశుద్ధత కలుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మన దేశంలో సనాతన ధర్మం అని చెబుతున్న సోకాల్ వైదిక ధర్మములో ఉన్న వారందరూ దసరా నిర్వహిస్తారు. ఉత్తర ప్రాంతాల్లో ఏమో దసరా అంటే ఏదో ఆ యజ్ఞము అని చెప్పి నెయ్యి, పిండి మొదలైనటువంటి సామాగ్రితో అక్కడ వాళ్ళ దేవతలకు అర్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సౌత్ ఇండియాలో మాత్రం గొర్రెను వధిస్తారు. అటు బెంగాలీ ప్రాంతం వైపున ఇక్కడ. ఎందుకంటే రక్తం చిందిస్తూ వారి వస్తువులు, వారి యొక్క జీవితాలను ఏం చేస్తున్నారు? దేవునికి శాంతి కలిగిస్తున్నారు. ఏ దేవత అయితే, ఏ దేవుడికైతే గొర్రెను, ఆటలను, ఆట అంటే ఏంటిది? మేకను, గొర్రెను వధించి వారి భక్తిని కనపరుస్తున్నారు. అలానే ఇస్లాం సహోదరులు నిన్న దినాన బక్రీద్ గొర్రె ఎందుకు వధిస్తున్నారో అంటే రక్త ప్రోక్షణ ఎందుకు చేసుకుంటున్నారంటే వారు పరిశుద్ధపరచబడటానికి, వారి ఇష్ట దైవానికి శాంతింపజేస్తున్నారు. తనతో ఆ దైవంతో సమాధాన పడటానికి. ఈ మూలం ఎక్కడి నుండి వచ్చిందండి? సృష్టికర్తైన దేవుడి నుండి వచ్చింది. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. జలప్రలయానికి ముందు దేవుడు పెట్టాడు, జలప్రలయం తర్వాత కూడా పెట్టాడు. అది నోహా ద్వారా 3 పిల్లలు, ఆ 3 పిల్లల ద్వారా ఈ గొప్ప జనాభా మళ్ళీ దేవుడు సృష్టింపజేసి వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప నియమం ఏముంది? బలి అర్పణ. అన్ని మతాల, ప్రముఖ మతాలు, హైందత్వంలో కానీ, హిందుత్వంలో కానీ, అలాగనే ఇస్లాం సహోదరులు కానీ, యూదుల సమాజంలో కానీ, జూష్ సమాజంలో కానీ, క్రిస్టియన్లో కానీ రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఒక బౌద్ధ మతం తప్ప. అది అహింసతోనే ఉంది కదా. కనుక రక్తము ప్రోక్షింపబడాలి ప్రతి జీవి మీద, పరిశుద్ధపరచబడతారు. అంటే రక్తం చిందించకుండా ఏ వస్తువు కూడా పరిశుద్ధత కలగదు. అందుకొరకు చూడండి, దసరా రోజున ఆ గొర్రెను కోసి ఏం చేశారు? మనుషుల కంటే ఎక్కువగా ప్రయారిటీ వాహనాల ముందు, పనిముట్ల ముందు, వస్తువుల ముందు కోస్తూ ఉంటారు. గోడౌన్ల ముందు, మిషన్ల ముందు, పరికరాల యంత్రాంగాల ముందు కోస్తూ ఉంటారు. దానికి ప్రోక్షించి బొట్లు పెడతా ఉంటారు. ఎర్రబొట్టు రిప్రజెంట్ ఏంటిది? రక్త సూచన. అలాగనే ఇస్లాం సహోదరులు నిన్నటి దినాన కుర్బాన్ దేదియా అల్లాకు అని చెప్తారు. కుర్బాన్ అంటే ఏంటిది? దైవ అర్పితం. బైబుల్లో కూడా ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. కుర్బాన్ అంటే దైవ అర్పితం. ఆడ ఏ సందర్భంలో చెప్పింది తెలుసా? మార్కు సువార్త 7వ అధ్యాయము 12వ వచనాలు పైనుంచి కింది వరకు చెప్తున్న సందర్భం అంటే దేవుని దైవోపదేశాలని చెప్పి మనుషులు చేస్తున్నటువంటి ఆచార పద్ధతులు పాటిస్తున్నారు. దైవోపదేశాలని చెప్పి చేతు కడిగి మనము అన్నం తినాలి, మంచిదే.
మనుషుల యొక్క పారంపర ఆచారాలను పాటిస్తూ ఇదే దేవుడు ఉపదేశం అని చెప్తున్నారే, మీ తల్లిని మీ తండ్రిని ద్వేషించుకుంటూ వాళ్ళని మంచిగా చూసుకోకుండా, అట్లానే మీ మనుషుల యొక్క అనుబంధములో చక్కగా ప్రేమ అనురాగాలు లేకుండా వాళ్ళ కొరకు కుర్బాను నేను ఇస్తున్నాను అంటే దైవ అర్పితం చేస్తున్నాను అంటున్నారు. అది ఎలాగైతే దేవునికి మహిమ అనే మాటలు అక్కడ ఉంటాయి, అలా రాయబడి ఉండేది అనమాట. అంటే ఈనాటి దినాన శుక్రవారం నుంచే చూపిస్తున్నారు. V6లో నేను తీర్మాన వార్తలు చూస్తూ ఉంటాను. సాధారణంగా ఎవరైనా చూస్తారు కదా, ఎందుకంటే కొంచెము ఆ న్యూస్ అన్నీ ఒక్కసారి పోగు చేసి అక్కడ కొంచెం చెప్తూ ఉంటారు అనమాట. మిగతా కంటే ఇది కొంచెము జెన్యున్గా అనిపిస్తుంది. అంటే అంతా జెన్యున్ కాదు, కొంతవరకు మిగతా మీడియాల కంటే అలా. దాంట్లో గొర్రెలను అమ్మేటువంటి సంతకు తీసుకుపోయి మాట్లాడిస్తున్నారు అనమాట. ఒక్కొక్క మేక పోతూ, ఒక్కొక్క గొర్రె మేకలు, దాని విలువ, దాని యొక్క జాతి విషయాలన్నీ చెప్పుకుంటూ చేస్తున్నాం. వేరే వేరే ప్రాంతాలు, వేరే రాష్ట్రం నుంచి, వేరే దేశం నుంచి, వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చారని చెప్తూ వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఒక సహోదరుడు అంటాడు, ముస్లిం సహోదరుడు, నా కోసము నా భార్య కోసం కుర్బాన్ ఇవ్వాలి కదా దేవుడికి. ఎందుకంటే ఈ కుర్బాన్ చేస్తేనే, దైవార్పితం చేస్తేనే ఈ గొర్రెను మాకు బదులుగా, అంటే మా పక్షమున ఎందుకు అర్పిస్తున్నాం తెలుసా? మేము జన్నతికి పోలే కదా, స్వర్గానికి పోలే కదా. మరి నీకు ఇద్దరు కొడుకులు కంటే వాళ్ళకి 16 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకు కుర్బాన్ ఇస్తాం. వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నారు కదా అంటున్నారనమాట. అంటే మనిషికొక్క గొర్రె అనమాట, మనిషికొక్క యాట, మేకపోతున్న గొర్రె పొట్టేలను వధించటానికి ఉంది. హల్లెలూయా. ఆ మాట వినంగానే నాకు తొందరగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి, ఈజిప్షియన్లో బానిసలుగా ఉన్నప్పుడు 10 తెగుళ్ళు దేవుని మహిమార్థమై అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుని మహిమను చూపిస్తూ చివరి తెగులు పస్కా బలి. సేమ్ అట్లనే ప్రతి ఒక్క గుమ్మం ముందట ఆ కుటుంబం సభ్యులకు ఒక తొలుసులు గొర్రె వధించండి, అప్పుడు మీరు కాపాడబడతారు. సంహారక దూత, నాష్ట దూత మిమ్మలను మీ జోలికే రాకుండా మీ రక్త ప్రోక్షణ ద్వారా మీరు కాపాడబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం గుర్తుకొచ్చింది. అవును కదా, కుర్బాన్. ఈ కుర్బాన్ అంటే దైవ అర్పితం కదా. దేవుడు నిజంగా అర్పిస్తే గొర్రెను తింటాడు దేవుడు? కాదు. మనుషుల యొక్క దోషము ఆ మూగజీవి మీద పెట్టి ప్రోక్షింపబడుతున్నది. అంటే నీ పాప దోషం అది భరిస్తుంది అన్నమాట. ఆ మూగజీవి కాపాడబడుతున్నారు, దాన్ని బట్టి ఉపశమనం కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది జూడాసులో, అంటే జూష్లో ఉంది, ఇజ్రాయెల్ దేశంలో ఉంది, క్రైస్తవులో ఉంది, వేదాల్లో ఉన్నది. రక్తం చిందించకుండా పాపక్షమణ కలగదని సామాన్యంగా బ్రాహ్మణ ఉపనిషత్తులో ఉంది. సర్వ పాపం పరిహరం రక్త ప్రోక్షణం అంటే సర్వము చేసింది ఈ లోకమంతా పాపము, దాన్ని పరిశుద్ధపరచాలంటే రక్తం అవశ్యము. ఆ రక్తం సాక్షాత్తు దేవుడు రక్తమాంసంతో జన్మించి అందరి కోసము యజ్ఞము కావిస్తున్న పాప విమోచన. ఆత్మానామం దేవోద్భవే అంటే ఆత్మ కలిగిన దేవుడు శరీరధారిగా అవతరించి యజ్ఞగా మానవుల కోసము అర్పించాలి తన రక్తమాంసాలు, అప్పుడే పాపం విడుదల. అలాగనే ఇస్లాం సహోదరులు క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఉద్భవించిన ఇస్లాం మతము వాళ్ళు కూడా
కుర్బాన్ ఎందుకు అర్పిస్తారు? బక్రీద్ ఎందుకు అర్పిస్తారు? బక్రీద్ అని పేరే ఉంది కదా. అంటే అబ్రహాము మనుషులకందరికీ మూల తండ్రి. ఇస్లాం సహోదరులకైనా, క్రైస్తవులకైనా, జూష్ అయినా అన్నదమ్ములు. అబ్రహాముకు సారా అనే భార్య ఉంది. అలాగనే రెండో భార్య ఏం పేరు చెప్పండి? దాసి అని హాగర్ గల్లా. హాగర్ ఈజిప్షియన్ దేశంకి చెందినటువంటి హాగర్ పరమేశ్వర్ తన భార్యగా, అంటే సంతానమైనప్పుడు ఆ దాసితో అనుబంధం కలిగి ఉన్నప్పుడు, అయితే మేము దాసి పిల్లలం కాదు, వాళ్ళు ఏమంటారు? సారానే దాసి. మా అమ్మ ఎవరు? హాగరు తల్లి. హాగరేమో ఇస్మాయిల్కి అన్నప్పుడు సారేమో ఇస్సాకును కంటే కదా. సో మోరియా కొండ పైన దేవుడు అబ్రహాము చాలా నిజదేవుడిని కనుగొని వెంబడిస్తున్నప్పుడు, సృష్టికర్తను వెంబడిస్తున్నప్పుడు ఊరు అనే ఇరాక్ ప్రాంతంలో ఉన్న ఒక ఊరు పేరు ఊరు. ఆ ఊరు నుంచి దేవుడు తిన్నగా ఈ మధ్యతర సముద్ర తీరానికి నడిపించి అక్కడ సంతానం లేదు. 20-25 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా చూస్తూ ఉన్నాడు. ఈ లోపల 25 సంవత్సరాల లోపల నా మూలంగా నువ్వెందుకు సంతానం లేకుండా అవుతావు అని చెప్పి భార్య ఇచ్చినటువంటి సారా ఇచ్చిన సలహా అబ్రహాము తన దాసిని తన భార్యగా స్వీకరించి తన ద్వారా కుమారుని కంటాడు. ఫస్ట్ ఇస్మాయిల్ జన్మిస్తాడు. తర్వాత దేవుడు వాగ్దాన ప్రకారంగా ఇస్సాకును ఆ వృద్ధ దంపతులకు 100 ఏళ్ళ వయసు కలిగినటువంటి అబ్రహాముకు 90 వయసు గల సారాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా కుమారుడు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది జూష్ నమ్ముతున్నారు. అలాగనే బైబిల్ చెబుతున్న క్రైస్తవులు కూడా నమ్ముతున్నారు. అక్కడ పరిశుద్ధ గ్రంథములు చెప్పబడుతుంది కాబట్టి ఇది ముస్లిం సహోదరులు అంగీకరించారు. ఈ గ్రంథాలన్నీ తోరాహు నుంచి వచ్చినాయి. జబుద్, తోరా. బైబిల్ కూడా పాత నిబంధన అంతా జూష్ యొక్క గ్రంథం నుంచి వచ్చింది. ఇస్లాము కూడా. అయితే స్లైట్లో మార్పులు చేర్పులు అయిపోయినాయి అన్నమాట. వీళ్ళేమంటారు? హాగర్ నిజమైన భార్య, ఇస్మాయిల్ మేమే. అది అయితే ఈ వాత్సల్యము వృద్ధాప్యములో పిల్లలు జన్మించారు కదా. ఎక్కువగా దేవుని భక్తి చేసేటువంటి అబ్రహాము, సారా, హాగర్ ఏం చేశారు? ఈ పిల్లలు సంభ్రములో పిల్లల యొక్క వాత్సల్యంలో నింపబడుతూ మరి వృద్ధాప్యంలో కలిగారు కదా పిల్లలు. వాళ్ళతోనే కాలక్షేపం చేస్తున్నాడు. అంటే ఎక్కువగా టైం ఇస్సాకుతో. అది బైబిల్ చెప్తున్న మాట, క్రైస్తవులు నమ్ముతున్న మాట, జూష్ నమ్ముతున్న మాట. అయితే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, అబ్రహాం యొక్క భక్తిని టెస్ట్ చేయటానికి ఇప్పుడు కుమారులు వచ్చారు కదా, ఇస్సాకు ఉన్నాడు కదా, ఇస్సాకుతోనే కాలం గడుపుతున్నాడు. వీళ్ళంటారు ఇస్మాయిల్తోనే సమయం గడుపుతున్నారని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు నమ్ముతారు ఇస్లాం సహోదరులు. అయితే ఆయన టెస్ట్ చేయటానికి, ఆయన భక్తికి, ఆయన విశ్వాసానికి, నీ ఒకగానొక కుమారుడిని నువ్వు మోరియా కొండ పైన ఇప్పుడున్న యెరూషలేం నీ కుమారుని బలి అర్పించమన్నప్పుడు ఆ బలి ఘట్టము మనకు అందరికి తెలిసిన విషయమే. యెహోవా ఈయనే దేవుడు చూసుకుంటాడు అని చెప్పి తన ఒకగానొక కుమారుని వధించడానికి వస్తే అది ససేమిని ఒప్పుకోరన్నమాట. ఇస్సాక్ కాదు, ఇస్మాయిలే తీసుకుపోయినాయి. ఇప్పుడు ఇస్మాయిల్ అనే విషయం కాదు, ఆ ఇస్మాయిల్ అయినా ఇస్సాక్ అయినా ఇద్దరిని తప్పించుటకు ఎవరో ఒకరు కదా
ఎవరినో ఒకరు తీసుకుపోయాడు. ఇస్లాం సహోదరులేమో ఇస్మాయిలే తీసుకుపోయాడు అంటున్నాను. సరే, అదే ఒప్పుకుందాం ఒక 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 మాటగా. కానీ అక్కడ తప్పించబడి ఒక గొర్రెని దేవుడు ఇచ్చించుడు పొట్టేలను ఆ పర్వతం మీద కుమారుణ్ణి వధించేటప్పుడు, అబ్రహమా నీ విశ్వాసం నేను చూశాను, నువ్వు దేవుని యందు భయం ఉన్నావని ఇట్టి మూలంగా నాకు తెలుస్తుంది. ఒకగానొక కుమారుణ్ణి నాకు బలి అర్పించటానికి నువ్వు వెనక తీయలేదు కనుక నీ కుమారుని మీద కత్తి దుయ్యకూడదు అని చెప్పి అప్పటిదాకా ఆ పర్వతం మీద ఏ జీవరాశి కనబడలేదు. నువ్వు చూడు, నీ ముందట ఒక పొట్టేలు ఉంది చూడు, అది ఏముంది, అది ఒక ముళ్ళ కంచులో ఉంది. ఏమంటారు, బుష్ పొద, ఆ పొదలో ఉంది అన్నమాట. ఆ పొదలో ఉన్నటువంటి గొర్రెని తీసుకొచ్చి, పొట్టేలు తీసుకొచ్చి వధించాడు. అట్లా బక్రీద్ అనేది వాళ్ళకు అలా సెలబ్రేషన్ చేసుకుంటారు. దైవార్పితం అది. అంటే ఆ అర్పితం ఎందుకు వచ్చింది ఆ గొర్రె అంటే అబ్రహాము కుమారుణ్ణి విడుదల ఇవ్వటానికి. కుమారుని వధింపవలసిన ఆ కుమారునికి బదులుగా గొర్రె వధించబడ్డది. హల్లెలూయా. అలాగా కుర్బాన్ చేశాడనమాట. అప్పటి నుండి ప్రతి ఒక్క మనిషి విమోచన కోసము ఒక గొర్రె వధించాలని 10 దినాన కుర్బాన్ చేశారంటే బక్రీద్ చేశారు. అర్థమైందండి. ఇస్మాయిలే అని అనుకుంటున్నారు. సరే, ఆ ఇస్మాయిల్ అయినా ఇసాక్ అయినా అబ్రహాం కుమారుడు కదా. అబ్రహాంతోనే కదా హాగరు కుమారుడు కలిగాడు. అబ్రహాంతోనే కదా సారా కుమారుడు. ఎట్లయితే అబ్రహాం సంతానంను విడుదల చేయటానికి ఒక గొర్రె అవసరం. హల్లెలూయా. ఆ సాదృశ్యంగానే లోక పాపాలు మోసుకపోచిన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి యేసయ్య శరీరధారిగా అవతరించి అందరి పాపశాపము, మానవ జాతి పాపశాపం విడుదల చేయుటకు ఆయన ప్రాణం మీద వేలాడి చేయబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల వల్లనే మనకు పాప విమోచన ఉందండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనము గత వారములో ఉదయకాలం అనుకుని నేను చదివించాను. అపోస్తల కార్యము 5వ అధ్యాయము, అపోస్తల కార్యము 5వ అధ్యాయం 36వ వచనంలో ఏముంది? మీరు చదివేటప్పుడు గమనించరో లేదో, ఈ దినముల మునుపు 5వ అధ్యాయము 30వ వచనం, మీరు మ్రానున వేలాడ చేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు ఎవరు? యెహోవా, జెహోవా. అబ్రహామును దర్శించిన దేవుడు యెహోవా. ఇస్లాం సహోదరులు ఏమంటారు? యెహోవా కాదు, అల్లా అంటారు. ఏ పేరు మీరు మార్చుకున్నంత మాత్రాన, ఎవరైనా మార్చుకున్నంత మాత్రాన ఉండదు. ఎందుకంటే యూదా గ్రంథం, జూష్ గ్రంథములో అలాగే బైబుల్లో స్పష్టంగా చెబుతున్న విధానం ఏంటంటే యెహోవా సృష్టికర్త అయిన దేవుడు. ఆ నామమున దేవుడు దర్శించాడు అబ్రహాంను. ఆ దేవుడే, ఆ పితరుడు అయిన దేవుడే ఏం చేశాడు? కుమారుడుగా, అంటే ఆ దేవుని నుండి ఉద్భవించినటువంటి
దైవ కుమారుడైనటువంటి యేసయ్య శరీరధారిగా అవతరించి ఆయన అందరి కొరకు ప్రాణముగా పెట్టాడు. అంటే బ్రాణి మీద మీరు సంహరించారే అని చెబుతున్న మాట పేతురు యోహాను అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటిస్తున్నారు, దేవాలయంలో సువార్త ప్రకటిస్తూ ఇదిగో మీరు చంపినటువంటి సంహరించినటువంటి మ్రాను మీద వేలాడు చేయబడినటువంటి సంహరింపబడినటువంటి యేసు మన పితరులని దేవుడు అతను లేపాడు సమాధి నుండి, మరణం గెలిచే విధంగా ఆయన లేపాడు. ఎందుకంటే నందరినీ కాపాడటానికి, నందరినీ విమోచించటానికి పాప శాపం నుంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పేతురు అంటాడు, పేతురే మాట్లాడాను కదా, ఆ పేతురు పత్రికలోనే ఉంది చూడండి. పేతురు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము మన పాపము విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు స్వస్థత, ఎందుకంటే మన స్వభావం మనని కలిచివేస్తుందండి. ఎందుకంటే మనం పుట్టుకతోనే పాప శాపలు పుట్టాం, వక్రమంగా పుట్టాం. అంటే దేవుని మాట వినకుండా స్వభావంతో వినని స్వభావంతో పుట్టాం. అది మొదటి మానవుడి నుంచి వచ్చిన ఆ పరంపర ఆచారముగా మనం ఏం చేస్తున్నాం, ఆదామవ్వల యొక్క అవిధేయత వలన దేవునికి దూరమైన ఆ సంతతిలో మనం పుట్టాము గనక పుట్టుకతోనే అవిధేయతగా పుట్టాం. కాబట్టి చెప్తే వినం. ఆ వినని స్వభావంలో ఎవరికి అయితే ఉంటుందో వారిలో పాప శాపం ఉంది. అంటే దేవుడి మాట వినకపోవడమే పాపము. ఆ పాపం వల్ల వచ్చు శాపాన్ని బట్టి మరణం వస్తుంది. మరణం ద్వారానే నరక నిత్య నాశనంలో పోతాం. దాని నుంచి విడుదల చేయటానికే యేసయ్యను నమ్మటానికి అదృశ్య లక్షణాలన్నీ దృశ్య రూపంగా యేసయ్య శరీరధారిగా అవతరించి నెరవేర్చాడండి. ఛాయ, ధర్మశాస్త్రం అంతా ఛాయ, అసలు రూపము, అసలు ప్రత్యక్షత క్రీస్తులో అది జరిగిందన్నమాట. క్రీస్తు నమ్ముకోవటానికి ప్రతి మతాలు అడ్డుపడుతున్నాయి. అక్కడనే వచ్చింది. వేదాలు రక్తం చిందించకుండా పాపక్షమణ కలగదని వేద మహర్షులు తపస్సు చేత సాధన చేత ఎదుగో పరిశుద్ధంగా ఉన్న దేవుడే మనని మోక్షం తీసుకుపోతాడు. ఆయన నీతిమంతుడు. మేము దుర్నీతిలో ఉన్నాం, మేము అపవిత్రంలో ఉన్నాం, మేము చీకట్లో ఉన్నాం, నిత్య పాశంలో ఉన్నాం. నీ జీవంలో, నీ అమృతంలో, నీ నిత్యత్వంలో నన్ను నడిపించమని ఆ వేద మహర్షులు ప్రార్థన చేస్తున్నారు. అలాగనే యేసయ్య ఆ ఛాయగా పెట్టినటువంటి దేవుడు యేసయ్యనే స్వయంగా ఈ భూమి మీదకి పంపబడ్డాడు. ఎందుకంటే ఆ ఛాయగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పుగా ఆయన స్వయంగా వచ్చి శరీరధారిగా అవతరించి మనకందరికి రక్తము ధారపోశాడు. ఆది మధ్య పురములు ఏంటిది చెప్పండి? ఆది మధ్య ప్రాంతమైనటువంటి ఏంటిది? ఆ మధ్యపురములో జన్మించి మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రియదేవులారా, ఇది అన్ని మతాల్లో ఛాయగా ఉండి అసలు రూపము క్రీస్తు నెరవేర్చబడ్డది. క్రీస్తుని ఎందుకు నమ్మకుండా సాతాను కుట్ర చేస్తున్నాడు? ఎందుకంటే మత బోధకులే సమాజం అంతా తప్పుడు వైపున నడిపిస్తున్నారు. స్వామీజీలు, అలాగనే మొల్లా ప్రవక్తలు, ఎవరు
ఏసఐ సమయం ఏసైన సమాజం నుంచి అతన్ని వెలివేసే విధంగా ప్లస్ సిలువకు అప్పచెప్పే విధంగా ఎవరు చేశారంటే ఏసఐ శరీరధారిగా ఉన్నప్పుడు మత బోధకులే కదా, పరిసయ్యులు, సద్దుకేయులు, హెరోదీయులు కాదా, వాళ్ళే కదండి యేసు ప్రభువును ఆయన బోధలు తప్పుపట్టి అతన్ని ద్వేషించి లేదా అతన్ని సిలువకేద్దామని. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అతడు అలాగా తృణీకరింపబడి వెలివేయబడే విధంగా, దూషింపబడే విధంగా అందరి కోసము ప్రాణం పెట్టి తిరిగి లేవటానికి, దేవుని యొక్క లేఖనాలు నెరవేర్చడానికి, దేవుని వాక్యాలు నెరవేర్చబడటానికి ఆయన ఆ విధంగా పశుల పాలు జన్మించి అందరి కోసం ప్రాణము క్రయధనంగా పెట్టుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్మినప్పుడు నిత్య జీవం పొందుకుంటాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమన్నాడు. రక్షణ ఏంది? నాశనం నుండి రక్షణ. నువ్వు సమాజంలో కుళ్ళి పట్టకుండా, నశించిపోకుండా, నువ్వు ఖరాబు కాకుండా కాపాడుటకు ఆయన రక్తం చెందించాడు. నీకు బదులుగా గొర్రె మాదిరిగా చనిపోయి తిరిగి లేచాడు. పాప విమోచన కలిగింది. ఆయన నమ్ముకుంటేనే నీకు నిత్య జీవం. అందుకోసం నేనే మార్గం, సత్యం, జీవమై ఉన్న నా ద్వారా తప్ప ఎవడను. అందుకోసం కుర్బానుగా అంటే దైవార్పితంగా అర్పించుకోడు అనమాట దేవుడికి, సకల మానవుల యొక్క తరపున పక్షమున. ఇంటింటి గొర్రె అవసరం లేదు. మనిషికి గొర్రె, మేకపోతు, గొర్రెపోతు అవసరమే లేదు. అన్ని నామాల కంటే పైన యేసు నామము ఎదుగో మనకందరి కోసము ప్రాణం పెట్టాడు క్రయధనంగా. ఈ పేద పెనాల్టీ మన యొక్క రుసుము చెల్లించాడు యేసయ్య. అది చెల్లించడమే కాకుండా యేసయ్య నమ్మిన ప్రతి బిడ్డను అభయమిచ్చాడు. సదాకాలం మీకు తోడై ఉంటాను. ఎందుకు తోడై ఉంటాడు సదాకాలము? అదేమంటారు భాష? సదాకాలం దేవుడు తోడై ఉంటేనే కదా నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను చదువుతున్నాను, మంచిగా బిల్డింగ్లు కట్టుకుంటున్నాను, మంచిగా కార్లు, వాహనాలు, చక్కని సౌకర్యము, మంచిగా సామర్థ్యం కలిగి ఉండటము, దేవుడు సహాయం ఉండాలి కదా. సహోదరు ఇది మంచిదే, అది ఈ లోకం మట్టుకు కదా. తర్వాత నీ వైభవము మున్నెల ముచ్చటగా ఉంటుందా? అందుకోసమే నీవు ఇవన్నిటిని అనుభవించటానికి ఇదే సంబరాలు, ఇదే గొప్ప సమృద్ధి పరలోకంలో కూడా నీకు ఉండటకు ఏం చేసి తెలుసా? నీ నిన్ను వదిలిపెట్టకుండా ప్రతి రోజు పరిశుద్ధపరచుటకు రమ్మంటాడు. ఎందుకంటే సమాజము కుళ్ళు పట్టి చెడిపోయింది. నిన్ను కూడా చెడగొడుతుంది. నువ్వు చెడిపోకుండా, నువ్వు కుళ్ళు పట్టకుండా, నశించిపోకుండా నా సన్నిధికి వస్తున్న కొద్దీ నేను పరిశుద్ధపరుస్తాను. నిన్ను ఏం చేస్తాను? నేను విడిపిస్తాను, పవిత్రపరుస్తాను. అందుకోసము ఏం చేస్తాను? ప్రతి ఆదివారము మనం ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందుటకు సాధ్యం కాదు కనుక, ప్రతి దినము సాధ్యం కనుక ఆదివారం నడిపించబడేదే పరిశుద్ధపరచబడి ఆయన జీవుల పాలు పొందుతున్నాం. ఎందుకంటే మరణం గెలిచి తిరిగి లేచింది ఆదివారమే కదా. సమాధి గెలిచి, మరణం గెలిచి. కాబట్టి మరణం అనే ప్రభుత్వం మన మీద రావద్దు. నాశనమైన దూత, మరణ దూత, దుష్టుడని సాతాను, అపవాది మన మీద వాడు చలామణి చేయొద్దు, అధికారం చేయొద్దు. మన పెద్దరికం మన జీవితంలో కలగద్దు. కాబట్టి మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం. హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి బిడ్డ మళ్ళీ గాలికి దూలికి కానీ ఏ తల్లిదండ్రులైనా కానీ ఊరికి గాలికి దూలికి పెంచితే ఎట్లుంటారు? ఎట్లా అవుతారు? అడ్డం పొడుగు తయారవుతారు. నేను రక్షించి నిన్ను విమోచించింది మళ్ళీ నిన్ను పక్కన పెట్టి అడ్డం తోటం ఎట్లా ప్రవర్తించు బిడ్డ? ఎట్లా నీకు తోచినట్టుగా జీవించు, నేను పరలోకం అయితే ఇస్తానని చెప్పి ఎట్లా నువ్వు అడ్డం తోటంగా నేను కన్నాను, అడ్డం తోటంగా ఎట్లయినా నువ్వు బ్రతుకు, రేపు నువ్వు నాకు వారసుడు అన్నప్పుడు ఎట్లుంటుంది? ఉంటుందా? పుట్టినందుకు వారసత్వమే, దానిలో సందేహం ఏం లేదు. కానీ పుట్టి తల్లిదండ్రుల యొక్క ఔన్నత్యానికి తగినట్టుగా పెంచబడాలి కదా, పెరగాలి కదా. అతడు అడ్డం పొడుగు పెరిగితే ఏమవుతుంది? ఆ అర్హత అనేది కోల్పోతారు అన్నమాట. రక్షణ ప్రతి బిడ్డ పరిశుద్ధంగా ధర్మశాస్త్ర ప్రకారంగా పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన ఆ ధర్మాన్ని
పాటిస్తే దైవ అనుగ్రహం పొందుకుంటాం. దైవ వారసత్వంలో సకల ఆశీర్వాదాలు మనకు సంయోచితంగా ప్రాప్తించబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆదమర్చి ఉంటే అడ్డం పడుతాయి రక్తం. భక్తిలో కాస్త వేమరపాటు ఏమంటారు, వేమరపాటు ఉంటే, అంటే అశ్రద్ధ ఉంటే, నిర్లక్ష్య వైఖరి ఉంటే, ఆదమర్చి ఉంటే తప్పక మళ్ళీ లోకంలో, చెడిపోయిన లోకంలో, నశించిపోయే లోకంలో, ఈ చీకటి లోకంలో, నాశనమైన లోకంలో కలిసిపోయి మళ్ళీ నాశనం కూడా తెచ్చుకుంటాం. మళ్ళీ సంహారక దూత మన పైన వాడు అధికారం చలాయిస్తూ ఉంటాడు. వాని యొక్క బలగం ఏం తెలుసా అండి? ఈ లోక ఆశలు చూపిస్తాడు, ఈ లోక అందాలను, ఈ లోక వైభవాలు, శరీర కోరికలను, శరీర సుఖాలను, శరీర మనసు కలిగే విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు అన్నమాట. తిండి మీద ధ్యాస, త్రాగు, తినడం వల్ల ఏమవుతుంది? మందగించబడుతుంది, కళ్ళు నెత్తికెక్కుతూ ఉంటాయి, మొత్తము వెనక ముందు చూడకుండా, కన్ను మీద ఆడకుండా ప్రవర్తింపజేస్తుంది. క్రమం ఉండదు, మర్యాద ఉండదు, పద్ధతి ఉండదు, పాడుండదు, మొత్తం శలకా జంగలిగా. అలాగా పద్ధతి లేకుండా. అందుకోసమే ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా, దేవుడు ఇచ్చిన వాక్య ప్రకారంగా, అందుగా పరిశుద్ధాత్మ నడిపింపులో నేను ఉండటకు దేవుడు మనల్ని మన సాక్షులుగా, తన బిడ్డలుగా నడిపిస్తున్నాడు. ప్రతిదినము, ప్రతి వారం దేవుడు మనకి ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి ఒక్కరికి, ప్రతి జాతికి, ప్రతి కులానికి, మతానికి ఒక కట్టడం ఉంది కదా, ఒక ధర్మశాస్త్రం ఉంది కదా. అందుకోసమే ఇన్ని మతాలకి ఇన్ని ధర్మశాస్త్రాలు ఉన్నాయి కాబట్టి దేశానికి ఒక చట్టము పెట్టాడు దేవుడు. ఈ చట్టాలన్నీ పద్ధతిగా బ్రతకటానికండి. దేశ చట్టం కావచ్చు, మత చట్టం కావచ్చు, కుల చట్టం కావచ్చు, ఇవన్నీ కట్లబాట్లు. అయితే ఇవన్నీ లోకములో చట్టాలన్నీ నిజమైన దేవుని యొక్క ధర్మశాస్త్ర, పరలోకం నుండి వచ్చిన ధర్మశాస్త్ర సరిపాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కలిస్తే కొన్ని అనేక విషయాలు కలగకపోవచ్చు. అయితే వాటి అన్నిటికీ ఒకే ఉద్దేశం, క్రమముగా జీవించటానికి. అందుకోసం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంది, చట్టాలను పక్కన పెట్టి మతాలను ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అది నిజమైనటువంటి మనుషులు కల్పించిన మతాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చిన మార్గం అవుతుంది. ఇది క్రైస్తవత్వం అంటే మతమే అనుకోవచ్చు, కానీ మార్గం, జీవ మార్గం, సత్య మార్గం, న్యాయ మార్గం, నీతి మార్గం అది క్రీస్తులో ఉంది. క్రీస్తు ద్వారా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారు క్రీస్తు నామంలో, వారందరూ స్వర్గప్రాప్తిగా సిద్ధపరచబడుతున్నారు. అందుకోసం వారం సమకూర్చబడింది. ఆదివారమున మనలో మృత్యువు, ఈ శరీర సంబంధమైన దానికి మనము శోధించబడుతున్న దానికి అన్నిటికీ అశుద్ధమైపోతున్నాం. కాబట్టి పరిశుద్ధపరచుకోవటానికి వస్తున్నా, పరిశుద్ధపరచబడటానికి వస్తున్నా. మన మాటల్లో, మన క్రియల్లో, మన ఆలోచనల్లో ఏమైపోతున్నాం? కుళ్ళు పట్టే విధంగా, నశించిపోయే విధంగా, మనం నాశనం చేయబడే విధంగా మన లోకములో ప్రభావితం అయిపోతున్నాం. కాబట్టి మన వల్ల కాదు, మనకు ఇలా ఆలోచన చేయొద్దు, ఇలాగ మాట్లాడకూడదు, ఇలాగ చేయకూడదు అని అంటూనే చేస్తూ ఉంటున్నాం. ధర్మానుకూలంగా బ్రతకాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలంటే రోజు వాక్యం చదువుతున్నామా? రోజు ప్రార్థన చేస్తున్నామా? మరి ప్రార్థన, వాక్యం చదివినప్పుడు వాక్యానుగుణంగా జీవించడానికి కదా ప్రార్థన. మరి వాక్యానుగుణంగా ప్రభు చెప్పినట్టుగా నడుస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్. కొన్ని నడుస్తున్నాం, కొన్ని ఆ నడవలేని తత్వము మనల్ని ఏం చేస్తుంది? మళ్ళీ అపవిత్రపరుస్తుంది. మళ్ళీ మనకు జంగెక్కుతున్నాం అంటే మళ్ళీ సిలింబడుతున్నాం అంటే నశించిపోయే అపవిత్రగా అయిపోతుంది. అందుకు క్లీన్ చేసుకోవటానికి వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా మతము ఉన్నప్పుడు పండుగ రోజునే అంత హడావిడి, పేదవారికి ఇది ఇవ్వాలి,
కొంచెము మనకున్న కలిగినది ఇరుగు పొరుగు వారికి మన ప్రేమ చూపెట్టి దయ చూపెట్టాలి అంటారు. తర్వాత పండుగ అయిపోయిన తర్వాత మన దండగ, ఈ దండగ అంతా కట్టడానికి పండుగ చేసుకుంటారు. మతంలో ఉన్నప్పుడు మన గుడ్ ఫ్రైడేకి, మన ఈస్టరే, మళ్ళీ క్రిస్మస్కి కాదు, మనకు ప్రతిరోజు మనము ఎక్కడ దండుగా అయిపోతామో, ఎక్కడ లండుగా అయిపోతామో, ఎక్కడ అపవిత్రం అయిపోతామో అని భయభక్తులు కలిగి ఎప్పటికప్పుడు మనము దేవుని కృపలో ఎదుగుతూ ఉండాలి. అవును, యేసయ్య రక్తం ద్వారా కడగబడుతున్నప్పుడు సంపూర్ణంగా పరిశుద్ధత, మనకు నీతి, మనకు ఏమొస్తుంది? దేవుని అనుగ్రహం కలుగుతుంది కదా. అవును, నువ్వు పుట్టగానే పరిపూర్ణంగా అయిపోతావా? నువ్వు ఎదగవా? మనం కూడా అందరము యేసయ్య రక్తం ద్వారా కడగబడుతున్నప్పుడు పరిశుద్ధత అవుతున్నాం. యేసుని బట్టి మనకు పరిపూర్ణంగా అవుతుంది. కానీ మన వ్యక్తిగతంగా మనం ఎదగాలి కదా. వ్యక్తిగతంగా పరిపూర్ణత కావాలి. దేవుడు మనని సంపూర్ణంగా చేస్తున్నాడు తన రక్తం ద్వారా, దానిలో సందేహం ఏమీ లేదు. కానీ మన ఆత్మీయంగా ఆయన వ్యక్తిత్వంలో మనం ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం వస్తున్నావు. 20 సంవత్సరాలు గట్లే ఉన్నావు, 20 సంవత్సరాల తర్వాత కూడా గట్లే ఉంటావు. ఏమో ఎదుగుతున్నావా, తరుగుతున్నావా? ఆత్మీయతలో ఎదగడం అంటే ఏంటిది? పరివర్తన చెందాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది ఏమైనప్పటికీ మనము పరిశుద్ధపరచబడటానికి ఆదివారం సమకూర్చబడుతున్నాం. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా మనము స్తుతి ఆరాధన చేయాలి. ఆయన ఆత్మ కనుక సత్యస్వరూపుడు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన సేవించాలి. అప్పుడే ఆయన మహిమపరచబడతాడు. అలాంటి ఆరాధన ఆయనే కోరుకుంటున్నాడు. ఎక్కడ 2-3 కూడుతారో వారి మధ్యలో నేను ఉంటాను. గుళ్ళు గోపురాల్లో ఉన్నాడు దేవుడు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ. మన పోయిన శనివారం అనుకుంటా కృపా మందిరం మంగళగిరి, ఆంధ్ర రాష్ట్రంలో మంగళగిరి అని, అలాగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా, అది ఎన్డీఏ కూటమిలో పరిపాలన జరుగుతుంది చంద్రబాబు నాయకత్వం ద్వారా. లోకేష్, విద్యాశాఖ మంత్రి లోకేష్ నియోజకవర్గంలో ఆయన గెలిచిన ఆ ప్రాంతంలో ఒక పెద్ద మందిరం కాలిపోయిందండి. అది ఎవరు దుండగులు, మతోన్మాదులు కాలబెట్టారా? షార్ట్ సర్క్యూటా? అసలు దేన్ని బట్టి అది అంత పెద్ద మందిరం, దాదాపు 3,000 మంది కూడుకునేంతగా వెసులుబాటు ఉన్నటువంటి మందిరం అట. దాంట్లో ఫర్నిచరు, చాలా ఎల్ఈడి, చాలా డిజిటల్, అంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నటువంటి సంగీత పరికరాలు ఉన్నాయి, చాలా ఫర్నిచర్ ఉంది. అదంతా మళ్ళీ అది వాడుకున్నంతగా బగ్గు అన్నది మొత్తం. ఆ అర్ధరాత్రిలో ఆ పాస్టర్లు వచ్చి చూసినప్పుడు మొత్తం అయిపోయింది. ఏది వస్తువు కూడా కాపాడుకోలేకుండా మొత్తం బుగ్గైపోయింది మొత్తం. అయితే పోయిన ఆదివారంన వాళ్ళ ఆవరణంలో కూడుకున్నారండి. అంత పెద్ద మందిరం కాలిపోయినప్పుడు, గోడలు మొత్తం స్లాబ్ మొత్తము అంతా కాలిపోయినప్పుడు అలా కూడుకోవటానికి ఎక్కడ లేదు. మా చిల్లి వస్తువు కూడా పనికి రాకుండా మొత్తం కాలిపోయింది, బుగ్గైపోయింది. వాళ్ళు మనమే దేవుని ఆలయం అని అందరూ కూడుకున్నారు ఒక మైదానంలో, ఆ ఆవరణంలో. అది నాకు చాలా కనువిప్పు కలిగించింది. ఏంటంటే మన మందిరం భౌతిక మందిరాలు కాలిపోయినా, అవి కూలిపోయినా, అది ఏదో ఒక రకంగా పరిస్థితి వచ్చినా, దేవుని మందిరం ఎవరు తెలుసా అండి? నువ్వు, నేనే. మీరే నా మందిరా, మీ దేహమే నాకు మందిరం, నీలో నేను నివాసం ఉంటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో నివాసం ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ నివాసం ఉంటే అక్కడ పరిశుద్ధత కదా. కాబట్టి మీరే నా మందిరం కనుక మీ మందిరాలనే మీ దేహము ఖరాబ్ చేసుకోవద్దు. పరిశుద్ధపరచుకునే విధంగా ఉంటే నేను నివాసం ఉండి మీలో క్షేమంగా నడిపిస్తాను.
ఎవరైతే నా ఆలయాన్ని ఖరాబ్ చేస్తారో, పాడు చేస్తారో, నేనేం చేస్తాను? నశింపజేస్తాను, అంటే ఖరాబ్ చేస్తాను అంటాడు. కాబట్టి మన దేహము నేను ఆలయము కదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధపరచుకుంటే ఎంత పరిశుద్ధపరచబడితే అంత ఆ పరిశుద్ధ దేవుడు మనలో నివాసం అంటాడు. కాబట్టి ఏంటిది, ముందు వారములు అది క్యారీ చేయకుండా మన ఆలోచనగా వచ్చి చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు అన్నింటినీ పరిశుద్ధపరచుకుంటూ వాటన్నింటిని విడుదల పొందుకుంటూ ఆ దేవుడే మనకు పరిశుద్ధాత్మ ద్వారా నివాసం ఉండి మనం నడిపించుటకు మనం సిద్ధపరచబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నిన్నటి దినాన ఇస్లాం సహోదరులు అర్పించినట్టుగా ఒక గొర్రె, మనం ఏం చేయాలి? మనిషికి ఒక గొర్రెని అర్పిద్దామా? కుర్బాన్ చేద్దామా? దైవార్పితమని మన శరీరములను, మన దేహమును, మన ప్రాణాత్మను అర్పిస్తూ ఏం తెలుసా? యేసయ్య మా కోసము నువ్వు నిజంగా అర్పించుకున్నావు, మా అందరి నిమిత్తము సిలువల బలియాగము కనుక నీ రక్తం ద్వారా మ్రాణి మీద వేలాడ చేయబడింది. ఎందుకు తెలుసా? మా పాపాలు క్షమించబడి మా జీవితాలను స్వస్థపరచటానికి. స్వస్థపరచడం అంటే ఏంటిది? బాగు చేయబడటానికి. స్వస్థత లేకపోతే ఖరాబ్ అయిపోతాం. అందుకని నేను పాపులకే వచ్చాను, నీతిమంతుల కోసము రాలే. అందుకోసం మతంలో ఉన్నవారు ఏంటంటే మేము నీతిమంతులం అని రుబాబు, కొంచెం గర్వం, అతిశయం ఉన్నప్పుడు అరే మీకోసం రాలేదు. మేము ఎవరైతే పాపులమని ఎంచబడుతున్నారో వాళ్ళు అంటే వాళ్ళు అంగీకరిస్తున్నారు, నేను పాపి, నాకు కావాలి యేసయ్య, అలాంటి వారి కొరకు నేను వచ్చాను. ఎవరి మతం వాళ్ళు గోలగుండే మేము పవిత్రత, మేము 5 సార్లు మేము నమాజ్ చేస్తే మేము పవిత్రలు అయిపోతాం, ఖురాన్ చదివితే, అలానే భగవద్గీత చదివితే, నెక్స్ట్ నియమాల ప్రకారంగా మేము ఆచారాల ప్రకారంగా కర్మకాండాల ద్వారా మేము పరిశుద్ధపరచబడతామంటే ఓకే. క్రైస్తవులు కూడా అయితే లంటి డేస్ ఉపవాసం అంటే మొత్తం పరిశుద్ధపరచబడతాం. మా ఉపవాస ప్రార్థనల ద్వారా మేము ప్రతి ప్రార్థనలకు అటెండ్ అయితే, ఆదివారం అటెండ్ అయితే ఓకే. నేను పరిశుద్ధపరిచేది యేసయ్య ద్వారానే తప్ప నా భక్తి సాధన కాదు. యోధులు అట్లా అనుకునే యేసయ్యను ద్వేషించారు, యేసయ్యను తృణీకరించారు. కాబట్టి యేసయ్య ద్వారానే మనకు పరిశుద్ధత, యేసయ్య ద్వారానే మనకు పవిత్రత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వభావం అలాంటిదన్నమాట. నువ్వే పాప కార్యాలు చేయకుండా ఆలోచనలు వస్తున్నాయా, మాటలు వస్తున్నాయా, అయితే నీ శరీరం ఉన్నంత వరకు యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తూనే పరిశుద్ధపరచబడాలి. ముఖ్యంగా ఆదివారం పరిశుద్ధపరచబడి పరిపూర్ణంగా అని జీవంలో పాలు పొందాలి. దేవుడు చెబుతున్న మాట అది. కాబట్టి పవిత్రంగా ఎప్పుడు కానీ పరిశుద్ధత కలిగి ఉండి నేను దేవుల్లోనే, నేను పరిశుద్ధతలో, పవిత్రతలో ఎదగాలని కోరుకున్న వారికి మాత్రము సాయం చేస్తాడు. ఎప్పటికీ ఆదివారం ఇదే కదా, పాస్టర్ ఇదే చెప్తాడు, పాడింద పాట పాస్మర్ దాసులాగా. ఇక మేము ఎప్పుడూ అలవాటు కదా. ప్రతిసారి స్నానం చేసేటప్పుడు మనకేమనుకుంటాం తెలుసా? బాగా కడుగని ఒక అడ్వర్టైజ్ వచ్చినట్టుగా లైబై కదా లిక్విడ్, అట్లనే కడుగుతూ ఉంటాం. ఆ శబ్దం వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నేను కొంచెం తెల్లగా ఫ్రెష్గా ఉండాలి. గీకేది గీకుతాం. ఎందుకు? ఎంత గీకినా, ఇప్పుడు ఎలక శరీరం చూడు, అది నలిపి, ఎంత గీకినా అది నలిపే కానీ తెలిపవుతుందా? కానీ గీకుతా ఉంటాం మన శరీరం వెళ్ళిపో. కానీ యేసయ్య రక్తాన్ని అట్లాగా చేస్తే మనం దీవించబడతామండి. యేసయ్య రక్తం ద్వారా సాధ్యమవుతుంది, పరిశుద్ధపరచబడతాం అంతరంగంలో. నువ్వు తెలుపు నలుపు ఎట్లున్నా ప్రతిసారి స్నానం చేసి మురికిపోవాలని ఎంతగా నిష్ఠగా చేస్తామో అంతకంటే గొప్పగా యేసయ్య రక్తం ద్వారా కడగబడితే అంతరంగ పురుషుడుగా పరిశుద్ధపరచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం దేవుల్లో అది చూసుకోవాలి. అప్పుడే మనకు అర్థమైపోతుంది అనమాట. నువ్వు పరిశుద్ధంగా ఎట్లా నువ్వు రూపాంతరం చెందుతున్నావు, పరిశుద్ధంగా తయారవుతున్నావు.
ఎందుకంటే నీ మాటలు కనబడతాయి, నీ క్రియల్లో కనబడుతుంది, నీ భక్తులు కనబడుతుంది. ప్రతి ఆదివారము కడగబడుతున్నాం, కానీ మార్పు ఏం లేదు. భక్తులు ఎదగాలన్న ఒక ఆ క్రియలు కనబడతలేవు, ఆ నడవడి కనబడతలేదు. అలాంటి వారు ఎంత అయింది ఎలకతోల్లాగా అనమాట. ఎంత గడిగినా గదే ఉంటున్నావు కదా. ఎదగాలి కదండి, ప్రార్థనలు కనబడాలన్నమాట, వాక్యలు కనబడాలి, ఇదిగో పాటలు కనబడాలి, సాక్షులు కనబడాలి, దేవుని కార్యాల్లో సువార్తలు కనబడాలి, నశించిపోయే వారి పట్ల భారం కనబడాలి, ప్రార్థన ఇవేం కనబడదు. అలవాటు అయిపోయిన పనం కదా. ప్రతి ఆచార ప్రకారం ప్రతి ఆదివారం కడగబడతాం కదా, ఇక అట్లనే కడగబడి మళ్ళీ యథావిధిగా తదా. అదేమి మార్పు దేవుడు కడుగుతే మార్పు చెందుతూ ఉంటాం. హల్లెలూయా. ఉదాహరణకు మనం స్నానం చేస్తాం, స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని చక్కగా తిండి, మీరు తిండికి బండి తప్ప ఏమున్నది? ఆ స్నానం ఎందుకురా? ఆ దేహంతో ఒక పని చేయకపోతే గావేగా చూపికే ఉన్నావు తప్పించి ఏమన్నా పని ఇటున్న పుల్ల అటు పెడతావు, స్నానం చేస్తావు, బట్టలు వేసుకుంటావు, తింటావు, పంటావు. ఏమన్నా సహాయం సహకారం ఉందా? ఇంటికి సహకారం ఉందా? సహాయం ఉందా? నీ వల్ల కుటుంబానికి ఏమన్నా కార్యం జరుగుతుందా? మేలు జరుగుతుందా? ఆసనగా ఉన్నావా అని ఇంటి వాళ్ళు అన్నారండి. ఇప్పుడు మనం అట్లా తయారవుతున్నాం. దేవుడు ఇంటి యజమానుడు, మన ఇంటి యజమానుడు ఎవరు? యేసయ్య కదా. మరి పరిశుద్ధపరచబడుతున్న ఏమన్నా సహకారంగా ఉన్నావా? ఆసనగా ఉన్నావా? కడుక్కుంటున్నాం, మంచిగా ఏం చక్క నీ సుఖభోగలు కలిగి జీవిస్తున్నాం. ప్రయోజనం ఏముంది? నేను కార్యము, నువ్వు నీ సొత్తుగా నా సొత్తు అంటాడు. ఆయన సొత్తు చేసుకున్నప్పుడు మరి ఆయన కార్యం జరుగుతున్నాయి మన ద్వారా. ఇది ఆలోచన కావాలి. హల్లెలూయా. నేను పరిశుద్ధపరిచేది ఆయన కార్యంలో నిలబడటానికి, ఆయన కార్యంలో ప్రబలటానికి, ఆయన క్రియలో నడవటానికి, ఆయన కృపలో ఎదగటానికి, ఆయన ప్రణాళికబద్ధంగా. ఎదుగు పొదుగు లేని ఊకే కడుక్కుంటున్నా మళ్ళా పందిలాగా మళ్ళా బురదలో. గొర్రెలాగా ఉండాలి. పందేమో అది ఎంత కడిగినా మళ్ళీ బురదలో పోతుంది, గటేర్లో పోతుంది. కానీ గొర్రె అది పొరపాటున అశుద్ధత పడిన తర్వాత దాని నుంచి బయటపడి కాపరి మాట విని కాపరి అడుగుల్లో ఆయన సవడిలో, ఆయన అడుగు సవడిలో నడుస్తుంది అనమాట. కిందికి మొక్క వేసుకొని ఆ యొక్క కాపరిని అనుసరిస్తుంది. ఆ కాపరి స్వరము విని అనుసరిస్తుంది. అట్లాగా గొర్రెగా మనం తయారు కావాలి. మళ్ళీ పందుల్లాగా కడగబడుతూ మళ్ళీ దొర్లుతూ ఉంటున్నాం, కానీ గొర్రెలాగా తయారు కావాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే అంటాడు అనమాట, నా గొర్రె నా స్వరము, నా స్వరము నా గొర్రె వినును వినును వినును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నశించే గొర్రెల కొరకే నేను వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం నశించిపోకుండా మనకు బదులుగా ఆయన వధించబడ్డాడు, గొర్రెగా మేకగా. హల్లెలూయా. ఆయన వధించబడ్డాడు. ధర్మశాస్త్రం కూడా అలానే చెప్తుంది కదా. లేవికాండం 1వ అధ్యాయం 2వ వచనం. లేవికాండము 1వ అధ్యాయము. నీవు ఇజ్రాయేలుతో ఇట్లా అనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలని. ఎందుకంటే దేవుడికి దహన బలి అర్పించటానికి అలాగా బలిగా అర్పించబడ్డాడు యేసయ్య. అందుకోసం ఈ లోకంలో వివిధ మతంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు? గొర్రెను అర్పిస్తున్నారు, మేకను అర్పిస్తున్నారు, అలానే గోవులు అర్పిస్తున్నారు. వీటి అన్నిటికంటే
గోవు రక్తం కంటే, మేకల రక్తం కంటే శ్రేష్టమైన రక్తము యేసయ్య రక్తం. అవన్నీ నిర్జీవమైన రక్తాలు, కానీ యేసయ్య జీవం కలిగిన రక్తము. హల్లెలూయా చెప్పండి. 9వ అధ్యాయం చివరిగా చదువుకొని ముగించుకుందాము. 12, 13, 14 చదువుదాం. 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12, 13. మేకల యొక్కయు కోడల యొక్కయు కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని ధర్మశాస్త్ర ప్రకారం పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, యేసయ్య రక్తము జీవముల రక్తము. ఆ రక్తం ద్వారా నిర్జీవ క్రియలు, చచ్చిపోయే క్రియలు, శరీర క్రియలు ఉన్నాయే మృతతుల్యమైన అవి తొలగించి సజీవుడిగా దేవుని సేవించే విధంగా ఈ రక్తము నిన్ను ఉపయోగం చేస్తా, అంటే అట్లా పరిశుద్ధపరుస్తుంది యేసయ్య రక్తం. హల్లెలూయా. ఈ మేకల రక్తము, కోడల రక్తము, ఆవుల రక్తము, గొర్రెల రక్తము, ఇవి కేవలం ధర్మశాస్త్ర ప్రకారంగా పాత నిబంధన కాలములో దూడల బూడిదను మరి మైలపడ్డ వారు శుద్ధీకరించే విధంగా ఉంటుంది కదా. దానికంటే ఎక్కువ నిత్యుడగు దేవుని ఆత్మ రూపిగా ఉన్న యేసే శరీరధారిగా అవతరించి ఆయన రక్తము చిందించి నిర్జీవ క్రియల నుంచి విడిపించడమే కాకుండా దేవుని సేవించే విధంగా మన మనస్సాక్షి ఎంతో శుద్ధీకరించే విధంగా ఈ రక్తం ఉపయోగపడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాటికి మించిన రక్తం అన్నమాట. మేకల, ఆవుల, కోడల, గొర్రెల రక్తం కంటే గొప్ప రక్తం, జీవముల రక్తం యేసయ్య రక్తం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని మతాలేమో ధర్మశాస్త్ర కాడి కింద ఉన్నాయి. మనం ధర్మశాస్త్ర కాడి నుంచి విడుదల పొందుకున్నాం. ధర్మశాస్త్రాన్ని దేవుడు నెరవేర్చాడు. యేసయ్య నెరవేర్చి మనకు పాప విమోచన చేస్తాడు. అందుకోసమే ధర్మాన్ని ఉల్లంఘించిన వారందరినీ విడిపించటానికి ఆయన మీద విశ్వాసంతో వచ్చిన వారందరినీ పరిశుద్ధపరుస్తాడు. ధర్మశాస్త్రమేమో పరిశుద్ధంగా ఉండడము చూపిస్తుంది, కానీ నువ్వు పరిశుద్ధంగా ఉండటకు ప్రయత్నం చేసినప్పుడు ఇది ప్రోత్సహిస్తుంది. కానీ దానిలో దిగజారిపోతున్నప్పుడు, కుడి ఎడమలకు తొలగిపోతున్నప్పుడు శిక్షిస్తుంది. నిన్ను మరణానికి అప్పచెప్తుంది అనమాట. మరణం మోపుతుంది నీ మీద. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నీ మీద మరణం మోపుతుంది అనమాట. నువ్వు మరణానికి పాత్రుడవు. దాని వాక్యం ఉల్లంఘించినావు కనుక నువ్వు దోషకారివి. నువ్వు మరణం అంతగా నువ్వు నశించిపోవాల్సింది అంతే అంటున్నాడు ధర్మశాస్త్రం. కనుక ధర్మశాస్త్రం కాడు కింద ఉన్న వారందరూ ఎవరు కూడా ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు పరిశుద్ధపరచబడలేరు. నియమాలు తెలుస్తాయి. ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. కానీ మనకు కూడా అనిపిస్తుంది ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలని. మన సాక్షి మనకు ధర్మశాస్త్రం ఉన్నట్టుగా ఉంది, ప్లస్ ధర్మశాస్త్రం చెప్తుంది, కానీ మనకు చేత కాదు. ఒక్కటి అనుకూలంగా ధర్మశాస్త్ర ప్రకారం ఒక్కటి అనుకూలంగా ప్రవర్తిస్తే దానికి ప్రతికూలంగా అనేక 99% వాటిలో పడిపోతాం, అవిధేయతలో పడిపోతాం. సో ఎప్పుడు ధర్మశాస్త్రం మీద నేరం మోపుతూ ఉంటుంది.
ఆ నేరం మోపబడినటువంటి ఆ కాడి నుంచి నేను విడిపించటకు ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చే చేదారిగా మనందరి కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్నప్పుడు ధర్మశాస్త్ర కాడి నుంచి విడుదల పొందుకుంటాం. కానీ యేసయ్య మాటలు ధర్మశాస్త్ర ప్రకారం నెరవేర్పుగా ఉన్నాయి కదా, ఆయన మాట ద్వారా మనం బ్రతికిస్తున్నాడు. అందుకోసం ఈ ధర్మశాస్త్రం యొక్క దాంట్లో నుంచి మళ్ళీ ఉపదేశ క్రమం అని ఆయన వ్యక్తిత్వానికి పరిపూర్ణతగా మానవుడిగా ఇలా ఉండాలి అని ఆ వ్యక్తిత్వంలో ఎదిగించటానికి మంచి పునాది కలిగిన భక్తులు మనల్ని పెంచుటకు, సంపూర్ణ చేయుటకు, పరిశుద్ధతలో, విశ్వాసములో, జ్ఞానములో మనని ఆదివారంతో పాటు గృహ కూడికలకు దైవంతో సహవాసముగా, వ్యక్తిగతంగా పరిశుద్ధులతో కూడే ఆ సహవాసం అంతా దేవుళ్ళు ఎదగటానికి ఆయన వ్యక్తిత్వం పరిపూర్ణతగా, అంటే మానవుడిగా అవతరించాడు కదా, ఆ మానవుడు ఇలాగా ఉండాలని మనకు చూపించాడు. చాలా మట్టుకు వస్తుంది. యేసయ్య దేవుడు కదండి, దేవుడు కాబట్టి దైవత్వం అంతా వదిలిచిపెట్టి సాధారణమైన వ్యక్తిగా నీలాగా నాలాగా రక్తుడిగా జన్మించాడు. కాబట్టి మానవుడిగా మొదటి మానవుడు ఎలా తప్పిపోయిండో ఈ కడపటి ఆదాము వచ్చి మనకు పాప విమోచన చేసి ఆయన సంపూర్ణత చూపించాడు అన్నమాట. అది ఆయన పరిణితి, ఆయన పరిమాణము చూపించాడు వాక్యం ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఆయన ద్వారా మనం కట్టుకోవాలి. పడిపోయిన మన ఆత్మీయ జీవితము ఆయన ద్వారా మళ్ళీ కట్టుకోవాలి. యేసయ్య నమ్మిన కాడి నుండి మనం కట్టుకుంటూ మధ్యలో మనం బలహీనం అయిపోయిన కొద్దీ పరిశుద్ధపరచుకుంటూ మనము వ్యక్తిత్వంలో ఆత్మీయ అంతరంగ పురుషుని మనం కట్టబడాలన్నమాట దేవుని చిత్త ప్రకారం. అది నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని నమ్ముకుని సరిపోతుంది ఇక గతం ఆయన నందు విశ్వాసం ఉండి ఊరికే పాడు పాస్ పడిన దాచడం, ఇది కావాలి అది కావాలని చెప్పడం కాదు. మొదట నీతి రాజ్యములో నువ్వు ఎదుగుతూ ఉండు పౌరుడిగా, దేవుని బిడ్డగా. అది వాక్యోపదేశం. అందుకోసం ఆ వాక్యం నేర్చుకోవటానికి వస్తున్నావు. ప్రతి ఆదివారంతో పాటు గృహ కూడికలకు ఉదయము పరిశుద్ధులతో కూడడము, వ్యక్తిగతంగా దేవుల్లో గడపడం, ఇవన్నీ దేవుళ్ళు ఎదగటానికండి. నువ్వు ఎదిగిన దాన్ని బట్టి అక్కడ ఫలితం ఉంటుంది పరలోకంలో. నీ ఏ స్థాయి నీకు నిలబెట్టాలో అర్థమవుతుందా? నీకు ఉన్నత స్థాయి కావాలంటే ఉన్నతంగా నిలబడాలి. ఇప్పుడు చదివే కదండి, నువ్వు చదివిన బట్టి నీ సమాజంలో నీకు గుర్తింపు స్థానం ఉంటుంది. అదే గదే అత్యవసరంగా చేస్తే గదే అటెండర్, డ్రైవర్, లేకపోతే స్లీపర్, లేబర్ పని లేకపోతే అంతే. ఆధ్యాత్మికం కూడా అంతే. పరలోకం పోతావు కానీ ఫుట్పాతా? నువ్వే ఎంప్లాయీ, ఫస్ట్ ఎంప్లాయీ, సెకండ్ ఎంప్లాయీ, థర్డ్ ఎంప్లాయీ, ఫోర్త్ ఎంప్లాయీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే ఇక్కడ బండ్లు ఓళ్ళు అయితే అంటే ఏంటిది, బాగా చదివిన వాళ్ళు అక్కడ జీరో కావచ్చు. ఏం చదువుకున్నా కానీ దేవుడి వాక్యం నేర్చుకునేవాడు అక్కడ కలెక్టర్ కావచ్చు, పెద్ద హయ్యర్ అథారిటీ కావచ్చు పరలోకంలో. అర్థమైందండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ కృషిని బట్టి, మీ సాధన బట్టి, మీ భక్తిని బట్టి మీ స్థాయి అక్కడ పరలోకంలో ఉంటుంది. అందుకొరకు నేను యాత్ర చేసినప్పుడు పొరపాటులో నా మాటల్లో, నా క్రియల్లో, నా నడవడిలో ఇలా దోషమైపోతుంది. తండ్రి నీలో ఎదిగే క్రమంలో కనుక కడగబడుతూ ఎదుగుతూ ఉంటావు చూడు, గొప్పగా దేవుడు నిన్ను పరలోకంలో ఉన్నతగా స్థానం ఇవ్వటకు నేను సిద్ధపరుస్తున్నా. దాంట్లో ఉండాలి. ఈ 3-4 సంవత్సరాలకి ఎంత చూడు, 19 దాకా చదువు అంటే వాడేమంటారు, చదువు కంటే చదువునే ఉంటుంది. అయితే ఇంట్రెస్ట్ లేదు కదా, ఊకే పట్టి పంగనామలు పెడితే ఏమైతే గొడసాటుకు వెళ్ళి గీక్కున్నట్టు ఉంటుంది అన్నమాట. చదువు అంటే తనలో ఇంట్రెస్ట్ కలుగుతూ చదువుమని చెప్పే విధంగా కృషి చేస్తే చదవగలుగుతాడు, ఏదన్నా సాధించగలుగుతాడు. ఆధ్యాత్మికం కూడా క్రీస్తు ప్రేమ, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనము మనకు రుచి చూడిన కొద్ది దేవులు ఎదగటానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు రుచి చూచి తెలుసుకుని ఉత్తముడని రుచి అనుభవించండి. చదివితే ఈ లోకంలో ఎలా ఉంటాం ఉన్నతగా, అట్లనే ఆధ్యాత్మికంగా ఎదిగితే
అసలు ఆ రుచి నీకు కలిగితే ఆయన ఉత్తమ లక్షణాలు ఎందుకు రావండి? ఆయన ఉత్తముడైన అనుభవం మన జీవితంలో ఎందుకు అనుభవించలేం? హల్లెలూయా. అందుకోసం బంధువులందరినీ, రక్త సంబంధుల కంటే, కులము కంటే, మతము కంటే, ఈ లోక మనుషుల కంటే దేవుడి యొక్క అనుగ్రహము, అనుబంధం గొప్పదని, ఆ గొప్పతనములో అందరికీ ప్రేమ చూపిస్తూనే దేవునితో అనుబంధం ఎదుగుతూ ఉంటాం. ఆయన ఎక్కువ ప్రేమించగలుగుతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టి అనుగ్రహము కలగజేద్దాం. అట్టి అనుగ్రహం పొందుటకు దేవునికి అర్పించుకుందాము. కాబట్టి వారం వారము వస్తున్న దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం వచ్చింది పరిశుద్ధపరచబడి ఆయన జీవులు స్థిరపరచబడటానికి కనుక ఎవరికి వారుగా ఆత్మ విమర్శన చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిద్దాం. ఈ వాక్యం చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తల్లి వంచి కలమిస్తూ ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. సమయములో నీ కృప ద్వారా నీ సేవకుడు మరుగుపరుచుకొని నాతో, నా అందరితో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అవునయ్యా, మతపరంగా ఉంటే మేము ఇంకా ధర్మశాల కాడు కిందనే ఉన్న విధంగా అవుతున్నాం. కానీ యేసయ్య రక్తం ద్వారానే పరిశుద్ధపరచబడతాం తప్ప మరి మా భక్తి ద్వారా అసలుకే పవిత్రుల కాజాలమని మరొక విధంగా మరొకసారి ఈ విధంగా మాతో మాట్లాడేందుకు వందనాలు. సకల మతాలు తని మత గ్రంథాన్ని ప్రకారంగా ఆయా పండుగలు పబ్బాలను ప్రభు స్తోత్రము తని పాటిస్తున్నారు. కానీ మేము కూడా క్రైస్తవ మతం అనేది ఆ మతంలాగానే మేము ప్రవర్తిస్తే వారికి మాకు ఏమి తేడా లేకుండా ఉంటుందయ్యా. గొప్పగా అన్ని నామాల కంటే పైనామం యేసునామం అని, మేకల రక్తం కంటే, గొర్రెల రక్తం కంటే, ఆవుల రక్తం కంటే, కోళ్ళ రక్తం కంటే శ్రేష్టమైన రక్తము నీ రక్తం, పరిశుద్ధపరచబడిన రక్తము నిర్జీవ క్రియల నుంచి విడిపించి, అపవిత్రంగా ఉన్న వారిని విడిపించి, పరిశుద్ధంగా లేని వారిని అందరినీ ప్రభు కలుషితం ఉన్న వారిని అందరినీ పవిత్రపరిచి, మంచి మనస్సాక్షి కలిగి నీ క్రియల్లో, నీ జీవమైన క్రియల్లో నిలబెట్టే విధంగా, బలపరిచే విధంగా, స్థిరపరచబడే విధంగా అయ్యా ఉపయోగపడుతుందని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, మా ప్రవర్తన బట్టి ప్రభు స్తోత్రం నీ బలహీనమైపోతాం. మా ప్రవర్తన బట్టి మేము అయ్యా కుళ్ళిపోయే విధంగా, నశించిపోయే విధంగా, మరణం కొని తెచ్చుకునే విధంగా మా చేతులారా ప్రవర్తించే విధంగా ఉంటాం. కానీ నీ ప్రేమ గొప్పదయ్యా, నీ ప్రేమ అమరత్వమైన కనుక నీ ప్రేమను బట్టి బ్రతికిస్తుందయ్యా. నీ శాశ్వతమైన కృపను బట్టి తండ్రి మమ్మల్ని గొప్పగా అనర్హులుగా ఉన్న మనల్ని అర్హులుగా నీ కృప ద్వారా మమ్మల్ని యోగ్యులుగా చేస్తున్నావయ్యా. మళ్ళీ రక్తము ప్రోక్షణ కిందికి నడిపిస్తూ మా అంతరంగమును, మా మాటలు, మా క్రియల్లో ఉన్న ప్రతి ఒక్క అశుద్ధత, ఆ కుళ్ళు పట్టే ఆ తత్వము, ఆ నశించిపోయే ఆ తత్వం నుంచి విడిపించేటకు మరొక విధంగా ఈరోజు మాట్లాడిని బలియాగం కిందికి నడిపించి అయ్యా మాలో ఉన్నటువంటి ప్రభు స్తోత్రం తన పాపమును, అయ్యా మాలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైన కార్యాల నుండి కాపాడుతూ మనం స్వస్థపరుషులకే వందనాలు, మనం విమోచిస్తులకే వందనాలు, మనం పరిశుద్ధ పరుషులకే వందనాలు తండ్రి. నీ జీవంలో తనపొచ్చే అనుగ్రహము మా జీవితంలో కలగజేసులకే వందనాలు తండ్రి. అవునయ్యా, మా భక్తిహీనత పదే పదే అయ్యా స్తోత్రము తండ్రి వద్దన్న విషయాలను అయ్యా ప్రభు తలదూచుకుంటూ తన భక్తిహీనతగా అయిపోతున్నా తండ్రి. వాటన్నిటి నుండి విడుదల పొందుటకు నీ శక్తి, నీ జీవమైన అయ్యా నీ పరిశుద్ధత కలిగిన రక్తం ద్వారానే మళ్ళీ మేము పరిశుద్ధపరచబడి విమోచింపడతామయ్యా. అటు అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రభు గొర్రెగా నిన్ను వెంబడించాలని కోరుకున్న వారికి తప్పక పరిశుద్ధపరుస్తా కనుక ప్రభు స్తోత్రం తండ్రి. అయ్యా ఈ లోక స్వభావం నుంచి కాపాడము, ఈ మత ప్రవర్తన నుంచి కాపాడము. మతంలో ఉండే కాపాడబడలేము, కానీ నీ నడిపింపులో ఉంటే మేము కాపాడబడతాం, నీ మార్గంలో ఉంటే మేము కాపాడబడతామయ్యా. అలాంటి కోరిక ఉన్న వారందరి జీవితంలో ఇదిగో స్తోత్రము తండ్రి జీవ క్రియలించిన సజీవులుగా అయ్యా ప్రభు జీవముగా స్థిరపరచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా శరీరం ప్రాణమాత్మనికి అప్పచెబుతూ ప్రభు వినిపించుకునే వాళ్ళను, గ్రహించే వాళ్ళను అద్భుతంగా నీ పరిశుద్ధాత్మ చేత సంధించాయా అయా ప్రభావితంగా తాకి అద్భుతం చేయమని ప్రార్థన చేస్తాం. ప్రార్థన వందనాలు యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.